అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైడ్రోపోనిక్ పశుగ్రాసం గురించి తెలుసుకుందాం. హైడ్రోపోనిక్ పశుగ్రాసం అంటే మట్టి లేకుండా నీటిని ఉపయోగించి పచ్చి మేతను పెంచే విధానం. హైడ్రోపోనిక్ పశుగ్రాసం కోసం మొక్కజొన్న, జొన్న, గోధుమ, బార్లీ వంటి విత్తనాలను ఉపయోగించవచ్చు. ముందుగా మంచి నాణ్యత ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను శుభ్రమైన నీటిలో 8 నుంచి 12 గంటలు నానబెట్టాలి. 8 నుంచి 12 గంటలు నానబెట్టిన తర్వాత ఆ విత్తనాలను హైడ్రోపోనిక్ ట్రేలలో సమంగా పరచాలి. గింజలను ట్రేలలో సమంగా పరిచిన తర్వాత సరైన తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నీటి ట్యాంకుకు చిన్న పంపు కనెక్ట్ చేసి పైపుల ద్వారా స్ప్రే నాజిల్స్తో ట్రేలలో నీరు పడేలా చూసుకోవాలి. తేమ తగ్గకుండా నీటిని సరైన సమయానికి అందిస్తే గింజలు మొలకెత్తడం ప్రారంభమవుతుంది. 24 నుంచి 48 రోజుల్లోనే గింజల నుంచి చిన్న చిన్న మొలకలు బయటకు వస్తాయి. 3 రోజుల తర్వాత చిన్న చిన్న మొలకలు కాస్త పచ్చగా పెరగడం ప్రారంభమవుతుంది. 5వ రోజుకి మొలకలు మరింత పెరిగి పచ్చిమేత రూపం దాల్చడం మొదలవుతుంది. సరైన నిర్వహణ, సరైన తేమను అందిస్తే 7 నుంచి 10 రోజుల్లోనే పచ్చిమేత సిద్ధమవుతుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాసం ఇలా చిన్నగా మెత్తగా పెరిగిన పచ్చిమేతగా తయారవుతుంది. పశువులు కూడా ఎంతో ఇష్టంగా తింటాయి. 7 నుంచి 10 రోజుల్లో పెరిగిన ఈ పచ్చిమేతను ట్రే నుంచి తీసి నేరుగా పశువులకు అందించవచ్చు. ఎండుగడ్డి, దానాతో పాటు హైడ్రోపోనిక్ పచ్చిమేతను సమతుల్యంగా అందిస్తే పశువులకు మంచి పోషకాహారం అందుతుంది. ట్రేలు, పైపులు, నీటి ట్యాంక్ అన్నీ శుభ్రంగా ఉంచాలి. అప్పుడు మేత కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ట్రేలలో నీరు ఎక్కువగా నిలవకూడదు. కింద డ్రైనేజ్ రంధ్రాలు పెట్టి అదనపు నీరు బయటకు వెళ్ళేలా చూసుకోవాలి. ఇలా సరైన నిర్వహణతో 7 నుంచి 10 రోజుల్లోనే హైడ్రోపోనిక్ విధానంతో పచ్చి మేతను సిద్ధం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటి రైతులతో పంచుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.